అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. 1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ మీదకి జేసీబీ తీసుకొని వచ్చారు ఒక మున్సిపాలిటీ అధికారి. కాఫీ ఇవ్వనందుకు హోటల్ను కూల్చివేసేందుకు ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘటన జరిగింది. ఒక పావు కప్పు కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్ ర్యాంపు తొలగించేందుకు ప్రయత్నించాడు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కూడా ఒక్కసారిగా నివ్వెరపోయారు. పట్టణంలోని ప్రధాన కూడల వద్ద ఉన్న హోటల్ వద్దకు స్థానిక పురపాలిక అధికారి వెళ్లి ఒక కాఫీని 3 భాగాలు చేసి ఇవ్వమని అడిగాడు. ఆ విధానం తన హోటల్లో లేదు అని యజమాని సమాధానమిచ్చాడు. ఆగ్రహించిన అధికారి 15 నిమిషాల్లో ప్రొక్లెయిన్ తెప్పించాడు. హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారని దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. పట్టణంలో కాలువలు ఉన్న చోటల్లా ర్యాంపులున్నాయని వాటిని తొలగించాలని యజమాని డిమాండ్ చేశారు. ఇక దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది. ఒక దశలో యజమాని రోడ్డుపై పడుకొని ప్రొక్లెయిన్ను అడ్డుకున్నాడు. తనపై నుంచి పోనించి ర్యాంపును తొలగించాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు. చివరికి అధికారులు దిగివచ్చి తొలగింపు ప్రక్రియను విరమించారు. బుధవారం జరిగిన ఈ ఘటన గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానికంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఒక అధికారి అంటే తనకి 1/3 కప్పు కాఫీ ఇవ్వలేదని కూడా ఈ విధంగా ప్రొక్లెయిన్ తీసుకొని రావటం కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అసలు ఏం జరిగింది? రైడు మనం చూసుకోవచ్చు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏదైతే ప్రధాన కూడలి ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆ కూడలి దగ్గర ఉన్నటువంటి హోటల్ దగ్గరికి అక్కడ మున్సిపల్ శాఖలో పనిచేసిన ఒక అధికారి అక్కడికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 1/3 కప్పు కాఫీ ఇవ్వాలని చెప్పేసి అని కూడా ఆ యజమానిని అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ యజమాని ఆ 1/3 కప్పు కాఫీని ఇవ్వడం కుదరదు, అలాంటి పద్ధతులు లేవు, తీసుకుంటే ఫుల్ కప్ తీసుకుని తాగాలి, అమౌంట్ పే చేస్తని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా నేను ఒక మున్సిపల్ అధికారిని నాకే ఎదురు చెప్తావా అంటూ ఒక్కసారిగా అతని పైన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా 15 నిమిషాల్లో పూర్తిసారి అక్కడ జేసీబీని తెప్పించారని చెప్పొచ్చు. అయితే అక్రమంగా వీరు ర్యాంపు కట్టారు హోటల్ ముందు, ఈ ర్యాంపు నేను ఫుల్ చేస్తున్నాను అని చెప్పేసి అని కూడా ఏదైతే ఈ 1/3 కప్పు ఏదైతే కాఫీ ఇవ్వలేదన్న కోపం చేత కూడా అక్కడికి ఆ ప్రొక్లెయిన్ తీసుకొని వచ్చి పూర్తిసారి పడగొట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఒకసారి హోల్డ్ లో ఉండండి. అక్కడ జరిగినటువంటి రచ్చన ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ మీద చూద్దాం. to follow. Do you have any? You don't know English. You don't know rules. Follow the rules. You don't coffee. You don't know English. You don't know rules. Follow the rules. You don't coffee. ఎస్ మల్లికార్జున్, చూసాం ఇప్పుడు అంటే యజమాని కూడా అక్కడ పడుకొని అసలు రూల్స్ తెలియవు, ఏం తెలియవు అంటూ కూడా ఒక కాఫీ ఇవ్వనందుకు ఇలా చేస్తావా అంటూ కూడా తాను ప్రశ్నించిన నేపథ్యం చూసాం. రేణు అని మనం చూసుకోవచ్చు. అంటే ఈ అధికారి యొక్క తీరు వివాదాస్పదం అవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఒక అధికారిగా ఉన్న వ్యక్తి ఎంతో హుందాతనంగా వ్యవహరించాలి, పూర్తిస్థాయిలో అలా వ్యవహరించాలి. తను ఏదైతే తనకు కాఫీ ఇవ్వలేదన్న నెపంతో అంటే 1/3 ఏదైతే కప్పు కాఫీ అంటే 3 భాగాలుగా చేసి చెప్పి అడిగాడు. తనకి ఇవ్వలేదన్న కోపం చేతని ఒక్కసారిగా ఆ యజమాని పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా తన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి వెంటనే ఒక ప్రొక్లెయిన్ కూడా ఆ ప్రాంతానికి తెప్పించేసి ఆ ర్యాంపును పలగొట్టే క్రమంలో కూడా ఒకంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎవరైతే యజమాని ఉన్నారో నాలాగే నా హోటల్ ముందు లాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఈ ర్యాంపులు ఉన్నాయి, వాటిని ఎందుకు నువ్వు తొలగించట్లేదు, ఉద్దేశపూర్వకంగానే నా పైన మీరు ఇలాగా చేస్తున్నారని చెప్పేసి అని కూడా ప్రొక్లెయిన్ కు అడ్డం పడి పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ విషయం కాస్త కూడా నలుగురు చూశారని చెప్పవచ్చు. అక్కడ స్థానికులు కూడా ఏకమయ్యారు. అధికారి వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఉన్నతాధికారులు ఈ అంశాన్ని తెలుసుకున్నారు. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఆ ర్యాంపు కొల్లగొట్టే ప్రక్రియ ఏదైతే వాటిని నిలిపివేయడంతో ఒక్కసారిగా ఈ పరిస్థితి సర్దుమణిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోవడం జరిగిందంటే ఎవరెవరు అధికారులు అక్కడికి రావటం జరిగింది? ఇప్పుడు సదరు ఉద్యోగి అక్కడ ఏ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు ఏంటి?
పూర్తి స్థాయిలో చూసుకుంటే ఇప్పుడు ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇతను, అంటే పూర్తి స్థాయిలో అక్కడ కాలనీలో కావచ్చు, మిగతా ఆ కాలనీకి సంబంధించి సిటీలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గా, శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ నేపథ్యంలో కూడా అక్కడ తనకు ఏరియా అంతా కూడా తన పరిధిలోకి వస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్నిటిపైన తనకు గ్రిప్ ఉంటుంది కాబట్టి నాకు అధికారం ఉందన్న ఒక అహంకారంతో వెళ్ళాడని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళిన తర్వాత తరచుగా కొన్ని హోటళ్లు కూడా ఇలాగే అడిగాడని చెప్పి తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే 1/3 ఇవ్వాలని చెప్పేసి కూడా యజమాని అడిగారు. అయితే దీన్ని ఇవ్వడం ఇష్టం లేనటువంటి యజమాని ఉన్నది ఉన్నట్టుగా నిర్మోపాటంగా ముఖం మీద చెప్పేస్తారని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యన ఈ వివాదం చెలరేగిందని చెప్పవచ్చు. ఈ విషయం కాస్త కూడా మున్సిపల్ అధికారులు ఉంటుంది కంటే కమిషనర్ తో పాటుగా డిప్యూటీ కమిషనర్ కూడా ఈ విషయం తెలిసిందని చెప్పవచ్చు. పూర్తిగా ఇలా గొడవ జరుగుతుంది, ఒక యజమానితో కూడా అక్కడ ఉద్యోగి ఏ విధంగా గొడవ పడుతున్నారని చెప్పేసి కూడా విషయం తెలిసిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం, తర్వాత అక్కడికి కొంతమంది అధికారులు అక్కడికి పంపించడంతో కూడా ఇక్కడ విషయం అంతా కూడా పూర్తిగా వాళ్ళు గమనించుకొని ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతనికి సర్ది చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. అలాగే యాజమాని కూడా ఈ విధంగా వ్యవహరించకూడదని చెప్పి వాళ్ళు కలగజేసుకున్న నేపథ్యంలోనే ఒకసారిగా ఇది వివాదం సద్దుమణిగిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అందరికీ వ్యవహారం మీద ఏదైనా చర్యలు తీసుకోవటం కానీ తదుపరి ఉందా, లేకపోతే ఇక్కడతో ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక దశకు వచ్చినట్లేనా? నేను ఈ అంశం పైన కూడా యజమానులందరూ, హోటల్స్ యజమానులందరూ కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సందర్భాలు ఇలాగా జరిగాయి కాబట్టి ఏదైతే కాపీ ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటి ఇవ్వలేదని చెప్పేసి కూడా ఉద్దేశపూర్వకంగా యజమానులు, వ్యాపారులను ఇలా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు మున్సిపల్ అధికారులు చేస్తారని గతంలో విమర్శలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఒక యజమానికి జరిగింది, రేపు మాకు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనే నేపథ్యంలో కూడా ఈ హోటల్స్ యజమానులకు సంబంధించి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీరి యొక్క తీరు సరిగ్గా లేదు, అంటే అధికారుల తీరు సరిగ్గా లేదు. తమ చేతుల్లో అధికారం ఉంది కదా, నేను అధికారిని కదా, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, వ్యవహరిస్తా అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంది. కాబట్టి వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఈ రోజు ఈ అధికారి ఈ విధంగా ఇబ్బంది పెట్టారో, అదే తన మాట విన్నందుకు ర్యాంపు పడగొట్టేటువంటి ప్రయత్నం చేశారు, అలాంటి అధికారులను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలా, అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలా, లేకపోతే మేము హోటల్స్ యాజమాన్యం పోతే అంతా ఏకమై నిరసనలు కూడా చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇతని పట్ల, ఇతని తీరు పట్ల కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇతన్ని సస్పెండ్ చేయాలి లేదా ఇంకో ప్రాంతానికైనా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ వినపడతా ఉంది. పూర్తి స్థాయి అంశం సీరియస్ గానే ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, స్టే విత్ us మల్లికార్జున్. ఇక సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ప్రొక్లైన్ తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి హోటల్ ఉన్నటువంటి ర్యాంపును పడగొట్టేందుకు కూడా ప్రయత్నం చేయటం, ఇంకా అదే సమయంలో యజమాని మిగిలిన వాటన్నిటికీ కూడా ఇదే విధంగా ర్యాంప్ ఉంది అక్కడ కూడా తొలగించాలంటూ తాను డిమాండ్ చేయటం, ఇక ఈ విషయం మొత్తం కూడా ఉన్నతాధికారులకు చేరటంతో కూడా వాళ్ళని వచ్చి ఈ విషయంలో కూడా జోక్యం చేసుకోవడంతో కూడా ఈ వ్యవహారం సద్దుమణిగింది. To follow. Do you have any? You don't know English. You don't know rules. Follow the rules. You don't have coffee. అదే